హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 7, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ప్రశ్న వచ్చేసేసి లా కమిషన్కి సంబంధించి ఎందుకు అడిగాను, ఇటీవల వార్తల్లోకి వచ్చింది లా కమిషన్ 23వ లా కమిషన్ చైర్పర్సన్ నియామకం అనే అంశాన్ని ఏప్రిల్ 2025లో చూసాము. లాస్ట్ మంత్లో మనం చూసాము. కాబట్టి ఈ కంటెక్స్లో మీకు కరెంటు పాలిటీలో భాగంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ ఏదైనా రావచ్చు. సో ప్రశ్నని అబ్జర్వ్ చేయండి. 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారు, ఎవరు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు? మరి మొట్టమొదటి లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు చరిత్రలో? మొట్టమొదటి అంటే బ్రిటిష్ కాలంలో కానివ్వండి, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానివ్వండి, రెండు కూడా ఇస్తే సమాధానం మంచిది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరి గురించి మనం డిస్కస్ చేశాము? జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు. పేరు గుర్తుంచుకోండి, దినేష్ మహేశ్వరి గారు. జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు. మొట్టమొదటి లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? బిఫోర్ ఇండిపెండెన్స్ చూద్దాము, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూద్దాము. మన భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి కాలంలోనే 1834లో 1834 సంవత్సరంలో లార్డ్ థామస్ మెకాలే, సో మెకాలే లా కమిషన్ అని చెప్పేసి మనం నేర్చుకుంటూ ఉంటాము. మెకాలే, లార్డ్ థామస్ మెకాలే ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి లా కమిషన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ చట్టం ఆధారంగా అంటే 1833 చార్టర్ చట్టం ఆధారంగా మెకాలే లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. అలా మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారు 4 లా కమిషన్లను ఏర్పాటు చేశారు. వారి కాలంలో 4 అడగొచ్చు. బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో మొత్తం ఎన్ని లా కమిషన్లను ఏర్పాటు చేశారంటే 4. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోకండి, మొట్టమొదటి వారి పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1955 ఇయర్లో 1955 సంవత్సరం, ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఎంసి సెతల్వాద్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటుని మనం చూడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో 4. మరి ఎగ్జామినేషన్లో మనకిస్తే ఆప్షన్ బట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి బిఫోర్ ఇండిపెండెన్స్ అడుగుతున్నారో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అడుగుతున్నారో అక్కడ స్పష్టంగా ప్రశ్నని చూసి సమాధానాన్ని అప్రాప్రియేట్, ఏదైతే ప్రశ్నకు తగిన సమాధానం ఉంటుందో దాన్ని గుర్తించండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎంసి సెతల్వాద్ గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకేనా? మరి 23వ లా కమిషన్ చైర్పర్సన్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, రీసెంట్గా నియమితులవుతూ వార్తలకు వచ్చారు కదా. మరి అంతకంటే ముందు 22వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తించారు? పాస్ట్ ఎవరు అంటే రితురాజ్ అవాస్తి గారు. రితురాజ్ అవాస్తి గుర్తుంచుకోండి, పేర్లు ఇంపార్టెంట్, ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి ఇప్పటి వరకు లా కమిషన్కి సంబంధించి మనం వింటూనే ఉన్నాం కదా, 2 సార్లు లా కమిషన్కి చైర్పర్సన్లుగా ఎవరైనా ఉన్నారా చరిత్రలో అంటే 2 సార్లు. ఇద్దరు. ఒకరేమో జేల్ కపూర్ గారు, సెకండ్ వచ్చేసి గజేంద్ర గట్కర్ గారు. వీరిద్దరు కూడా లా కమిషన్కి 2 సార్లు చైర్పర్సన్లుగా విధులు నిర్వర్తించిన వ్యక్తులు. సరిపోతుంది. మరి లా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన, లేదా సలహాపూర్వక కార్యనిర్వాహక సంస్థన, ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో లా కమిషన్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు, దట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్. మరి లా కమిషన్ని ఏ చట్టం ఆధారంగా ఏర్పాటు చేస్తారంటే కూడా సరైన సమాధానం ఉండదు.
చట్టం ఆధారంగా ఏర్పాటవుతుంది అంటే అర్థం ఏంటి? చట్టబద్ధ సంస్థ. దట్ మీన్స్ దట్ ఈస్ స్టాచ్యుటరీ. సో లా కమిషన్ అనేది చట్టబద్ధం కూడా కాదు. అది కార్యనిర్వాహక వర్గంలో భాగంగా పనిచేస్తుంది. ఒక సలహాపూర్వక సంస్థ, అడ్వైజరీ బాడీ, సలహాలు ఇచ్చే సంస్థగా మనం చూస్తూ ఉంటాము లా కమిషన్ని. ముఖ్యంగా మనకు కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి లా కమిషన్ ఇచ్చే సిఫార్సులు కానీ రికమెండేషన్స్ కానివ్వండి, అవి బైండింగా నాన్ బైండింగ్గా అంటారు. అంటే తప్పనిసరిగా లా కమిషన్ సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందేనా, తప్పనిసరిగా పాటించాలి అనే స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదా అలా అడగవచ్చు. సో తప్పనిసరి కాదు. లా కమిషన్ రికమెండేషన్స్ సిఫార్సులు ఇస్తూనే ఉంటుంది, కానీ అవి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అంటూ లేదు. గుర్తుంచుకోండి. కామన్గా ఎన్నికల సంస్కరణల గురించి కానివ్వండి, కొత్త చట్టాలకు సంబంధించి కానివ్వండి, కీలకమైన సంస్కరణలు ఏవైనా ఉంటాయనుకోండి, వాటి గురించి లా కమిషన్ చెప్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవి లా కమిషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉన్న పాయింట్స్. అభ్యర్థులు చాలా వరకు నేను అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో సమాధానాలు ఇస్తున్నారు, వెల్ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి, దాదాపు వేలాది మంది అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్, నేను ఇస్తున్న ప్రశ్నకి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి. తప్పైనా పర్లేదు, సగం సమాధానం తెలిసినా పర్లేదు, మీకు ఏదనిపిస్తుంది సమాధానం ఇవ్వండి. ఏది కాకపోతే వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్, మీ ఇన్పుట్ని కూడా ఇవ్వండి. ఓకేనా? మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. దాన్ని లైక్ రూపంలో తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీలైతే వీడియో కనుక నచ్చుతుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని భావిస్తే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 100% యూజ్ ఉండాలి అని చెప్పేసి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని మీకు అందిస్తూనే ఉన్నాను. కరెంట్ అఫైర్స్ చదివితే ఏదో ఒక 15 మార్కులు 20 మార్కులు వస్తాయని ఒక అపోహ నుండి బయటికి రండి. ఈరోజు మనకి పోటీ పరీక్షల్లో మనల్ని విజేతగా నిలపాలంటే కరెంట్ అఫైర్సే కీలకంగా మారింది. కరెంట్ అఫైర్స్ పట్ల పర్ఫెక్ట్ గ్రిప్ వచ్చింది అనుకోండి, జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పే కరెంట్ అఫైర్స్ని ఏదో వార్తల్లో నిలుస్తున్న అంశాలుగా చెప్పట్లేదు, దాని సబ్జెక్ట్ లింక్ చేస్తూ లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అడిషన్ ఇస్తున్నాను. సో చూడండి. ఓకేనా? ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ May 7th, 2025. గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడానికి ఇంతకు మించిన సంతోషకర విషయం ఉండదేమో ఈరోజు. మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా లేవగానే పాక్ పైన భారత్ మెరుపు దాడి అని చెప్పేసి ఇటువంటి స్టేట్మెంట్స్ మనం బ్రేకింగ్ న్యూస్గా వింటున్నాము. వాస్తవానికి ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఒక బ్యాడ్ డేగా, ఒక బ్లాక్ స్పాట్గా, బ్లాక్ డేగా నిలిచిపోయింది. దానికి ప్రతిస్పందన ఈరోజు మనం చూసాము ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ గుర్తుంచుకోండి ఆపరేషన్ పేరు. ఇక్కడ సింధూర్ అనే పదము ఇంపార్టెంట్, హిందూ మతానికి సంబంధించిందిగా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా. ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఏప్రిల్ 22, 2025 రోజున తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో, బైసరన్ వ్యాలీ ఉంటుంది కదా, మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ఆ ప్రాంతంలో పర్యాటకులపైన, అమాయక పర్యాటకులపైన కాల్పులు జరిపారు. కాల్పులు జరిపే ముందు అక్కడ ఉన్న పర్యాటకులను వాళ్ళు అడిగి మరీ చంపారు. నువ్వు ఏ మతము, హిందువా, ముసల్మానా, ఇలా అడిగారు. కలిమా చెప్పు అని చెప్పేసి ఇటువంటివి అడిగారు. సో అక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. దానికి ప్రతిస్పందనగా ఈరోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని చేయడం జరిగింది. సింధూర్ అంటే అర్థం ఏంటంటే, వాస్తవానికి పహల్గామ్లో జరిగింది ఏంటి, తమ కళ్ళ ముందే తమ భర్తను పొట్టను పెట్టుకున్నారు తీవ్రవాదులు. కళ్ళ ముందే అంటున్నాను. సో భర్త కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆ భార్య ఎంతటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెప్తూ ఉంటే మనకే నోరు రావట్లేదు. అటువంటిది ఆ సందర్భాన్ని చూసిన మహిళ ఎంతటి బాధాతప్త హృదయంతో ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కళ్ళ ముందు భర్త ప్రాణాలు కోల్పోవడం చూసిన ఆ మహిళ. సింపుల్గా హిందూ సంస్కృతిలో మనము బొట్టు పెట్టుకుంటూ ఉంటాము. సో ముఖ్యంగా మహిళలు, పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉంటారో, భార్యగా ఉండే మహిళ ఎవరైతే ఉంటారో వారు నుదుటున బొట్టు పెట్టుకుంటూ ఉంటారు.
సింపుల్గా కళ్ళ ముందే ఆ సింధూరాన్ని చెరిపివేశారు ఆ ఉగ్రవాదులు. ఇక్కడ దానికి చిహ్నంగా అక్కడ ఎవరైతే పాపం వితంతువులుగా మిగిలిపోయారో మన భారతీయ హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మన భారతదేశము సింపుల్గా చెప్పాలంటే ఒక రివెంజ్ అనుకోవచ్చు, ఆ తీవ్రవాదులపైన రివెంజ్గా చేయొచ్చు. సో ఆపరేషన్ సింధూర్ని ఈరోజు మెరుపు దాడి రూపంలో చూసాం మనం. ఎర్లీ మార్నింగ్ అంటే మే 7వ తేదీ 2025 రోజున 1:40 అరౌండ్ ఆ సమయంలో భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులు, మిసైల్స్ దాడులు. సింపుల్గా చెప్పాలంటే సరిహద్దు నుండి పిఓకే ఏరియాలో ఉన్న ఉగ్ర స్థావరాలు ఉంటాయి కదా, వాటిని పేల్చేసేసారు. తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్చిపారేస్తారు సింపుల్గా మిసైల్స్ దాడులతో. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, మన భారతదేశం చేసిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కి సంబంధించిన అమాయక ప్రజలపైన దాడి చేయలేదు, వాళ్ళ సైన్యం పైన దాడి చేయలేదు. చేసిందల్లా తీవ్రవాదులను, ఎవరైతే అమాయక ప్రాణాలను ప్రపంచవ్యాప్తంగా అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారో ఆ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న, శిక్షణనిస్తున్న శిబిరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చేస్తారు. ఇది ఆపరేషన్ సింధూర్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ దాడి చేసిన 9 స్థావరాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముజఫరాబాద్ ఇవన్నీ పీఓకే ఏరియాలో ఉన్నాయి. నెక్స్ట్ కోట్లీ, గుల్పూర్ అండ్ బింబర్, సియాల్కోట్, మురిడ్కే అండ్ బహాల్పూర్, చక్ అమ్రు. ఈ 9 స్థావరాలు ఏవైతే ఉంటాయి, 9 ప్రాంతాలు ఏవైతే ఉంటాయి అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ముఖ్యంగా లష్కరే తైబాకి సంబంధించి కానీ, ముజాహిద్దీన్కి సంబంధించి కానివ్వండి, అక్కడ శిక్షణ శిబిరాలు కూడా ఉన్నాయి. అంటే తీవ్రవాదము నేర్పించే సంస్థలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ భారత ప్రభుత్వం జరిపిన లేదా మన సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ కుంకుమ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మరింత వివరాల్లోకి వెళ్తే మురుద్కేలోని మర్కజ్ తోయిబా ఇది లష్కరే క్యాంప్, ఆ క్యాంపుని పేల్చేశారు మన భారత సైన్యం. సియాల్కోట్లోని మెహమూనా జోయా ఇది హిజ్బుల్ మిజాహిద్దీన్ ఉంటుంది కదా, వాళ్ళ స్థావరం, హిజ్బుల్ మిజాహిద్దీన్ స్థావరము. కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరాన్ని పేల్చేసేశారు. వాస్తవానికి ఇండియా సైన్యం అంటున్నాను, సైన్యం అంటే మనకు వైమానిక దళం ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది. కానీ నిన్న ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే మన వైమానిక దళాలు. ఓకేనా? అండ్ మస్కర్ రహీల్ షహీద్ ఉగ్రస్థావరాన్ని పేల్చేసేసారు. అది ఎక్కడ ఉంది? కోట్లీలో ఉంది. అండ్ ముజఫరాబాద్లోని షవాయ్ నల్లా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో దాడులు. అండ్ బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీర్ ఉగ్రస్థావరాన్ని పేల్చేశారు. అండ్ ముజఫరాబాద్లోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైద్నా బిలాల్ ఉగ్రస్థావరాన్ని పేల్చేశారు. తెహ్రాలోని సర్జల్ ఉగ్రస్థావరాన్ని పేల్చేశారు. ఈ పేర్లన్నీ మనకు అవసరం లేదు, వీళ్ళు అంత పెద్ద గొప్ప మనుషులు కాదు, వాళ్ళ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? కానీ ఇక్కడ కీలకంగా ఏ ప్రాంతాలపైన దాడులు జరిపారో జస్ట్ చూడండి అంతే, అండర్స్టాండింగ్ కోసం. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటుంది. భారతీయుడిగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరియు భారత సైన్యం ముఖ్యంగా వైమానిక దళం జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రశంసించాల్సిందే. ఈరోజు మనము ఒక రకంగా చెప్పాలంటే దాడికి ప్రతిదాడి చేశాము, పోయిన ప్రాణాలను తీసుకురాలేమేమో, కానీ మా జోలికి వస్తే ఇలా ఉంటుంది అని మాత్రం గట్టిగా మనం చెప్పగలిగాము. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రారంభం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్గా నిన్నటి క్లాస్లో కూడా నేను చెప్పాను, మే 7th 2025 రోజున మాక్ డ్రిల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి. మాక్ డ్రిల్స్ అని చెప్పేసి చూసాము. సో దాదాపు దేశంలో 244 జిల్లాల్లో, ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైజాగ్, విశాఖపట్నం అండ్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, ఇక్కడ మాక్ డ్రిల్స్ని నిర్వహించారు. ఈరోజు సాయంత్రం పూట కూడా మనం చూసాము. ఏ పేరుతో నిర్వహించారంటే ఆపరేషన్ అభ్యాస్. అడగవచ్చు, ఆపరేషన్ అభ్యాస్ అంటే ఏంటి? ఇటీవల చాలా ఆపరేషన్స్ వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి చూసాము. ఆపరేషన్ అభ్యాస్ అంటే ఏంటంటే మాక్ డ్రిల్ అంటే ఏం లేదు, దేశంలో ఏదైనా యుద్ధ పరిస్థితులు కానీ లేదా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మనం ఒక పౌరుడిగా ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ప్రిపేర్నెస్తో ఉండాలి అని చెప్పడానికి
మనకు కల్పించిన అవగాహన, భారత ప్రభుత్వం కల్పించిన అవగాహన హోమ్ అఫైర్స్ వారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా మొన్న నుండి లేఖలు రాశారు. సో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మనం చూస్తాము. ఓకేనా. ఆపరేషన్ అభ్యాస్, రీసెంట్గా ఆపరేషన్ ఆక్రమణ్ కూడా వార్తల్లోకి వచ్చింది, ఆపరేషన్ టిక్కా వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకేనా. సో ఆపరేషన్ అభ్యాస్ దాదాపు 244 జిల్లాల్లో సెలెక్టెడ్ ఏరియాస్లో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహించిన ఒక మాక్ డ్రిల్స్ ప్రిపేర్నెస్లో భాగంగా ఏదైనా విపత్తు, అనుకోని విపత్తు లేదా ప్రమాదం సంభవించినప్పుడు ప్రతి పౌరుడు ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ఉండాలి అని తెలపడానికి. నెక్స్ట్, మానవాభివృద్ధి సూచి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కొన్ని టాపిక్స్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ టాపిక్ నుండి ప్రశ్న లేకుండా ఇక ప్రశ్న పత్రమే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్లో మనం మానవాభివృద్ధి సూచి గురించి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చూడొచ్చు, చెప్పొచ్చు. సో ఈరోజు మనం అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసాము, మానవాభివృద్ధి సూచిలో భారతదేశం యొక్క ర్యాంకు 130 అని చెప్పేసేసి. ఏదైనా ఒక సూచి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలంటే ఆ సూచి యొక్క పేరేంటి. సో సూచి యొక్క పేరు, సో నేమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్, సూచి యొక్క పేరు. సెకండ్ వచ్చేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజెస్ దట్ పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. థర్డ్, ప్రధాన కేంద్రం ఏంటి. సో ప్రధాన కేంద్రం అంటే ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఆ సూచిని విడుదల చేస్తూ వార్తలు నిలిచిన సంస్థ ఏదైతుందో ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ సూచిలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలు ఏంటి, భారత్ యొక్క స్థానం ఏంటి, ఈ సంవత్సరం విడుదలైన సూచిలో భారతదేశం యొక్క స్థానం ఏంటి. నెక్స్ట్, భారతదేశం యొక్క స్థానాన్ని కంపేర్ చేయాలి. గతంలో విడుదలైన ఇదే సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కంపారేటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఏ సూచి గురించి అయితే మనం డిస్కస్ చేస్తామో ఆ సూచిని మనం చదివేటప్పుడు అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు, ఇవి చూడాలి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, నేరుగా ర్యాంకింగ్ అని చెప్పొచ్చు. ర్యాంకింగ్ అంటే ఏంటంటే ఏదో ఒక అంశాన్ని మాత్రమే ఆధారంగా తీసుకొని స్కోర్ని ఇవ్వడము. కానీ సూచి అంటే ఒకటి కాదు, కొన్ని సూచీలకి సంబంధించి మనం ర్యాంకింగ్స్ చూస్తే అందులో ఇండికేటర్స్ ఎన్ని తీసుకుంటారంటే వందలాది ఇండికేటర్స్ కూడా తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మానవాభివృద్ధి సూచిక మీకు ఎకానమీలో భాగంగా చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రతి ఏటా కూడా వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు మనం చూస్తున్నాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో విడుదలైంది. మే 6న విడుదలైంది. మే 7th రోజున అన్ని వార్తాపత్రికలు చూస్తున్నాము. మరి ఏ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని ర్యాంకులు ఇచ్చారంటే 2023 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని దేశాలకు ర్యాంకులు ఇచ్చారు వివిధ అంశాలను స్టడీ చేసి. మరి ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఈ సూచిని, మానవాభివృద్ధి సూచిని ప్రతి ఏటా కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, విడుదల చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అభివృద్ధి సంస్థ అంటాము. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ UNDP. వాస్తవానికి ఈ సూచి గురించి మనం అబ్జర్వ్ చేస్తే 1990 నుండి UNDP రిలీజ్ చేస్తుంది. మెహబూబ్ ఉల్ హక్ అని చెప్పేసి పాకిస్తానీ వెల్ఫేర్ ఎకనామిస్ట్ తను డెవలప్ చేశారు. తనకి సహకారం అందించిన ఎకనామిస్ట్లో మన అమర్త్య సేన్ గారు కూడా ఉంటారు. వారు డెవలప్ చేసిన కాన్సెప్టే ఈ మానవాభివృద్ధి సూచి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సంవత్సరం టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, భారతదేశం యొక్క స్థానం ఏంటి, చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటో తెలుసుకునే ముందు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. యాక్చువల్గా డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాను, అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా ఇందులో హెల్త్ ఇండికేటర్స్ని తీసుకుంటారు, ఆరోగ్య సంబంధిత అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఎడ్యుకేషన్ విద్యా సంబంధిత పరిస్థితులను కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఏ దేశంలో, ఇలాంటి అంశాలను ఆధారంగా తీసుకొని సూచిని ఇస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెల్త్కి సంబంధించి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే ఈరోజు భూమిపైకి వస్తున్న ఒక వ్యక్తి, పుట్టుతున్న ఒక వ్యక్తి, అప్పుడే పుట్టిన ఒక వ్యక్తి సగటున ఎంతకాలం జీవిస్తాడు
ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన ప్రమాణం అంటాము. అలా భారతదేశంలో ఒక సగటు వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు, ఇలాంటి అంశాన్ని తీసుకుంటారు అన్ని దేశాల్లో కూడా. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 2 ఇండికేటర్స్ ఏంటంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. సో పాఠశాల విద్యాభ్యాసానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు యావరేజ్గా చదువుతున్నారు అలా. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం కదా, తలసరి ఆదాయం, అటువంటి పరిస్థితులను ఆధారంగా తీసుకొని ముఖ్యంగా ఇక్కడ చూడండి హెల్త్, ఎడ్యుకేషన్, జీవన ప్రమాణము, వీటిని ఆధారంగా తీసుకొని ఈ సూచిలో ర్యాంకింగ్స్ ఇస్తారు. ప్రతి ఏటా కూడా ఈ సూచి అనేది మనం చూస్తూ ఉంటాము. లాస్ట్ 2024 ఇయర్లో రిలీజ్ అయింది. 2022లో ఉన్న పరిస్థితులను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ర్యాంకింగ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, వీటిల్లో మన భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూడాలి. మన భారతదేశం గురించి డెప్త్గా చూడాలి, మిగతా అన్ని ర్యాంకింగ్స్ చూస్తే చాలు. మరి ఈ సంవత్సరం విడుదలైన మానవాభివృద్ధి సూచికలో టాప్ 3 కంట్రీస్ ఏంటి అంటే, సో టాప్లో నిలిచిన దేశాలంటే మంచి పర్ఫార్మెన్స్, అభివృద్ధిలో ముందున్న దేశాలని చెప్పొచ్చు. సో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది, నార్వే వచ్చేసేసి 2nd పొజిషన్లో ఉంది, 2nd పొజిషన్లో ఇంకొక దేశం కూడా ఉంది, స్విట్జర్లాండ్. ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో ఐస్లాండ్, 2nd పొజిషన్లో నార్వే అండ్ స్విట్జర్లాండ్. వాటికి సంబంధించిన స్కోర్ ఏంటి అంటే, సో ఐస్లాండ్ టాప్ పొజిషన్లో ఉంది కదా, స్కోర్ వచ్చేసి 0.972, నార్వే వచ్చేసేసి 0.970, స్విట్జర్లాండ్ వచ్చేసి 0.970. సో 2వ స్థానంలో 2 దేశాలు ఉన్నాయి, మొదటి స్థానంలో ఒక దేశం ఉంది. సో స్కోర్ అన్నట్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని స్కోరింగ్ ఇవ్వడము. ఓకేనా. మరి చివరి స్థానంలో 193వ స్థానంలో మరి మానవాభివృద్ధి సూచిని విడుదల చేయడానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ సంస్థ న్యూయార్క్ కేంద్రంలో పనిచేసిన సంస్థ ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంది అంటే 193 దేశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి దేశంలో కూడా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసింది. అందులో స్కోరింగ్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ని యావరేజ్గా తీసుకొని ర్యాంకింగ్స్ అనేది ఇచ్చింది. మరి భారతదేశము ఏ స్థానంలో ఉంది అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. 130th పొజిషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మానవాభివృద్ధి సూచి 2025లో విడుదలైంది కదా, రీసెంట్గా విడుదలైన సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 2023 సంవత్సర పరిస్థితుల ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చారు. అందులో 130వ స్థానంలో ఉంది. 130వ స్థానము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 130. మరి భారతదేశం యొక్క నంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే గతంలో ఇదే సూచీలో లాస్ట్ ఇయర్ విడుదలైన సూచీలో మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క స్థానం 134. ఇప్పుడు 4 స్థానాలు ఇంప్రూవ్మెంట్ చూసాము. కొన్ని సూచీల విషయంలో చూస్తే టాప్ పొజిషన్లో ఉంటే మంచి, కొన్ని సూచీల్లో బాటమ్ పొజిషన్లో ఉంటే మంచివి. ఉదాహరణకు తీసుకుంటే మనం మార్చ్ మంత్లో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గురించి చూస్తాము, తీవ్రవాద సూచి అని. అటువంటి తీవ్రవాదం ఎక్కువగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉండే దేశం టాప్లో ఉంటుంది. అక్కడ టాప్లో ఉండడం మంచిది కాదు, అది బ్యాడ్. అందులో లాస్ట్లో ఉండాలి. హెచ్డిఏలో టాప్లో ఉండాలి, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మానవాభివృద్ధి సూచీలో టాప్లో ఉండే దేశాలు మంచిగా అభివృద్ధిని చూస్తున్న దేశాలు. సో ప్రజల జీవన ప్రమాణాలు కానివ్వండి, విద్యా సంబంధిత అంశాల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ర్యాంక్ గతంలో ఇదే సూచీలో లాస్ట్ ఇయర్ విడుదలైన సూచీలో 134 ఉంటే ఇప్పుడు 130. మరి భారతదేశం యొక్క హెచ్డిఐ వాల్యూ ఎంత అంటే గతంలో 0.676 ఉంటే ఇప్పుడు 0.685 ఇంప్రూవ్మెంట్ కనబడింది. అందుకే ర్యాంక్ కూడా ఇంప్రూవ్ అయింది. మరి భారతదేశం ఏ కేటగిరీ ఉందంటే మీడియం డెవలప్డ్ కేటగిరీలో ఉంది ఈ హెచ్డిఐ ర్యాంకింగ్స్లో. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సంవత్సరాలు చూస్తాము. అంటే సగటున ఒక వ్యక్తి ఎన్నేళ్ళు జీవిస్తాడు అంటే గతంలో 71.7 ఇయర్స్, ఇప్పుడు పెరిగింది 72 ఇయర్స్. రౌండ్ ఫిగర్గా 72 అని గుర్తుంచుకోండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటున ఒక వ్యక్తి మన భారతదేశంలో ఇన్నేళ్ళు బ్రతుకుతాడు అన్నట్టు. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, సో సగటున ఏ విధంగా ఉంది, గతంలో 12.96 ఉండే, ఇప్పుడు 12.95. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 6.57, గతంలో ఇప్పుడు 6.88. గ్రాస్ ఇన్కమ్ లేదంటే పర్ క్యాపిటా ఇన్కమ్ గతంలో ర్యాంకింగ్ ప్రకారం చూసుకుంటే $8,475.7 పర్ పర్సన్ సగటు లేదా తలసరి ఆదాయం. మరి ఇప్పుడు కొత్త సూచీ ప్రకారం తీసుకుంటే $9,046.8 అమెరికన్ డాలర్స్లో చూస్తాము. మరి ఏదైనా ర్యాంకింగ్ గురించి చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల దేశాల గురించి కూడా చూడాలి కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్ భారత్తో పాటు 130వ స్థానంలో ఉంది. 130 స్థానంలో భారత్ ఉంది, బంగ్లాదేశ్ కూడా ఉంది. నేపాల్ 145వ స్థానంలో ఉంది.
భూటాన్ 125వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 168, వాస్తవానికి లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ 164లో ఉండే, ఇప్పుడు 168కి ఇంకా పడిపోయింది, ఇంకా పడిపోతుంది. చైనా 78, శ్రీలంక 89, గుర్తుపెట్టుకోండి. చివరి స్థానంలో సౌత్ సుడాన్, మొదటి స్థానంలో ఐస్లాండ్, భారత్ 130వ స్థానము. 2023 పరిస్థితులను ఆధారంగా తీసుకొని 2025లో విడుదలైన సూచి. ఓకేనా? అండ్ ఈ సూచితో పాటు ఇంకొకటి కూడా మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఓకేనా? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసేసి లింగ అసమానత సూచి. ఇందులో భారత్ ఈ సంవత్సరం విడుదలైన సూచీలో 102వ స్థానంలో ఉంది. లాస్ట్ టైం విడుదలైన దాంట్లో 108వ స్థానంలో ఉంది. సో రిమైనింగ్ అంతా కూడా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఎస్. ఎవరు రిలీజ్ చేశారు ఏంటి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి, అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు మనం ఎక్కువగా ఏం చూస్తున్నాం, ప్రతి నెల కూడా మొదటి రోజు జిఎస్టీకి సంబంధించిన గణాంకాలు చూస్తాము. గడిచిన నెల జిఎస్టీ వసూళ్లు ఇలా ఉన్నాయని. అండ్ ఎకానమీకి సంబంధించి రీసెంట్గా ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ అనేది అమల్లోకి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనం ఎకానమీకి సంబంధించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి వేతన సవరణలు చూసాము. ఫారెక్స్ రిజర్వ్స్ గురించి ఎవ్రీ 1 వీక్ ఒకసారి మనం చూస్తూ ఉంటాము. భారతదేశంలో ట్రేడ్ ఎలా ఉంది, ఇటువంటివి. దాంతోపాటు ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాల గురించి మనం చూస్తూ ఉంటాము. జీడిపి వృద్ధి రేట్ని ఎలా చూస్తాం, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ ద కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా చూస్తూ ఉంటాము. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్గా చూస్తాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో భారత వృద్ధి రేటు అంచనాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడీస్ సంస్థ మరింత తగ్గిస్తూ విడుదల చేసింది. ఎంతగా అంచనా వేస్తుందంటే 6.3%గా అంచనా వేసింది. ప్రస్తుత సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఎంతగా అంచనా వేసిందంటే 6.3గా అంచనా వేసింది. గతంలో 6.5%గా అంచనా వేసింది, ఇప్పుడు కొంత తగ్గించింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల చాలా సంస్థలు కూడా భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు, మన దగ్గర కాదు సమస్య ఏం లేదు, భౌగోళిక పరిస్థితుల్లో చాలా సమస్యలు చూస్తున్నాం మనం. అమెరికా టారిఫ్ విషయాలు తీసుకుంటున్న నిర్ణయాలు, దానికి ప్రతిస్పందనగా చైనా తీసుకుంటున్న నిర్ణయాలు, మధ్యలో రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు, ఇవన్నీ కూడా దేశాలపైన ఇంపాక్ట్ చూపిస్తే ఇక్కడ మనకు అంతర్గతంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ గతంలో 6.7%గా ఉంటుంది భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అని చెప్తే ఇప్పుడు 6.5 అంటున్నారు, తగ్గించారు. 6.7 అన్నారు గతంలో, ఇప్పుడు 6.5కి తగ్గించారు. ఫిచ్ రేటింగ్ ఏజెన్సీస్ గతంలో 6.5గా ఉంటుందన్నారు, ఇప్పుడు 6.4కి తీసుకొచ్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు గతంలో 6.9%గా భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేసి ఇప్పుడు 6.4%గా సవరించారు. S&P గ్లోబల్ రేటింగ్స్ వారు గతంలో 6.5% అన్నారు, 6.3కి తగ్గించారు. వరల్డ్ బ్యాంక్ గతంలో 6.7%గా అంచనా వేసింది భారతదేశం యొక్క వృద్ధి రేటుని, ప్రస్తుతం 6.3గా చూస్తున్నారు. మూడీస్ 6.5 to 6.3. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గతంలో 6.5 అన్నారు, ఇప్పుడు 6.2%కి తగ్గించారు. ఇవి ఇంపార్టెంట్ చూడండి. సో 2025లో భారత వృద్ధి అంచనాను మూడీస్ తగ్గించింది. కారణం ఏంటి, అసలు ఎందుకు తగ్గించింది అంటే భారతదేశంలో పరిస్థితులని కాదు, అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి ఉంది, టారిఫ్ల వల్ల గ్లోబల్ వృద్ధి మందగమనము, భారత్ పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు. 2026లో వృద్ధి అంచనా మళ్ళీ 6.5గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు 6.3 అంటే నెక్స్ట్ ఇయర్ ఏమో 6.5గా ఉంటుంది అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ అమెరికానేమో ఇదే సంవత్సరానికి గాను 1%, 2025లో 1.5%కి ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? చైనా వృద్ధి రేటు 3.8% అంటున్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు, చైనా అమెరికా వద్దు, భారతదేశాన్ని చూడండి సరిపోతుంది. ఈ టేబుల్ చూడండి ఎనఫ్. ఇక నెక్స్ట్ గగన్యాన్, మానవ సహిత అంతరిక్ష ప్రయోగము. రీసెంట్గా మనము డాకింగ్ గురించి వింటున్నాం, స్పెడెక్స్ స్పేస్ డాకింగ్
పిఎస్ఎల్వి C60 ప్రయోగం డిసెంబర్ 30న జరిగింది. డాకింగ్ కోసం ఉద్దేశించబడింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను పరస్పరం ఒకదానికొకటి సమీపంలోకి తీసుకువచ్చి అనుసంధానం చేయడమే డాకింగ్ అని చెప్పాను. డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగము, జనవరి 16న డాకింగ్ చేశాము. మార్చ్ 13వ తేదీన డీడాకింగ్ చేశాము. రీసెంట్గా ఏప్రిల్ 20వ తేదీన రెండవసారి డాకింగ్ చేశాము. ఇలా చూస్తున్నాం. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే రానున్న గగన్యాన్ కానివ్వండి, చంద్రయాన్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా కానివ్వండి, భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించి కానివ్వండి, డాకింగ్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇస్రో చేస్తుంది అద్భుతంగా. నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ S&T వారు, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో గగన్యాన్ సంబంధించి మిషన్కి సంబంధించి పురోగతి ఎలా ఉంది అని చెప్పేసి 2027 ప్రథమార్థంలోనే గగన్యాన్ మిషన్ని మనం చూడబోతున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే భారత తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్యాన్ తుది దశకు చేరుకుందంట. 2027 మొదటి త్రైమాసికంలోనే, ఫస్ట్ క్వార్టర్లోనే తొలిసారి మన భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. వాళ్ళ 4 పేర్లు కూడా మీకు రీసెంట్గా చెప్పాను. అందులో శుభాంశు శుక్లా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నారు. ఓకేనా? మిషన్ పురోగతిపై జితేంద్ర సింగ్ గారు వివరాలను వెల్లడించారు. సో ఇక్కడ మీరు చూడండి, మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇదే ఫోటో ఇచ్చాడు. సో నిన్నటి రోజున ఇదంతా సర్వే జరిగింది. ఏం జరిగింది, గగన్యాన్ మిషన్ ఏంటి, పురోగతి ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో అఫీషియల్ వెబ్సైట్స్ నుండే చూడండి. అండ్ ఈ మిషన్కు అవసరమైన టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి దాదాపు పూర్తయిందంట. ఈ మిషన్ ద్వారా భారత స్పేస్ రంగంలో ఆర్థిక ప్రగతికి దోహదపడే మార్గాలు కూడా తెరుచుకొని ఉన్నాయి. గగన్యాన్ మిషన్ని వాస్తవంగా ఎప్పుడు ప్రారంభించారంటే 2018లో పరిశోధనలు ప్రారంభించారు. నిర్వహణ సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మిషన్ లక్ష్యం భారతీయ వ్యోమగాములను స్వదేశీ టెక్నాలజీతో 400 కిలోమీటర్ల కక్షలోకి పంపడము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. గగన్యాన్ మిషన్ ప్రయోజనాలు: టెక్నాలజీ స్వావలంబన సాధించడము, ప్రయోగాల ద్వారా మెరుగైన అంతరిక్ష పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యానికి నూతన అవకాశాలను కల్పించడము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి. సో అంతరిక్ష రంగానికి సంబంధించిందే ఒక సమ్మిట్. ఏదైనా ఒక సమ్మిట్ వార్తల్లోకి వస్తే, ఒక సదస్సు వార్తల్లోకి వస్తే ఆ సదస్సు పేరేంటి, ఆ సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు, ఆ సదస్సు ఎక్కడ జరిగింది, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి. సో థీమ్స్ చదివేటప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్మిట్ పేరు వచ్చేసి గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్. సో గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ లేదా కాన్ఫరెన్స్ గ్లెక్స్ 2025. భారతదేశం ఆతిథ్యంలో ఇస్రో వారి నిర్వహణ. ఇస్రోకి సంయుక్తంగా ఎవరు నిర్వహించారు? May 7th to 9th ఈరోజు ప్రారంభమైంది. May 7th ఈరోజు మార్నింగ్ ప్రారంభమైంది. 9వ తేదీ 7th, 8th, 9th ఈ 3 రోజుల పాటు జరిగే సదస్సు 12th ఎడిషన్. 12th ఎడిషన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ను భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు థీమ్ ఏంటి అంటారు? రీచింగ్ న్యూ వరల్డ్స్. సో కొత్త ప్రపంచానికి చేరుకోవాలి. తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయకండి, మారిపోతుంది మీనింగే. ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనైజెన్స్ అనేది థీమ్, గుర్తుంచుకోండి థీమ్. గ్లెక్స్ 2025ని ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్ గారు ఈరోజు ప్రారంభించారు. ఈ సదస్సును ఎవరెవరు నిర్వహిస్తున్నారు? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ 3 సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2010 సంవత్సరంలో మొదటిసారి ప్రారంభమైంది అంతర్జాతీయ సదస్సు. ఈ సంవత్సరం 12th ఎడిషన్కి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ ఆతిథ్యంలో గుర్తుపెట్టుకోండి ఎనఫ్. సో ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీలో. సో ఎవరెవరు నిర్వహిస్తున్నారు? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ సంస్థ అంతర్జాతీయ సంస్థ కాబట్టి హెడ్ క్వార్టర్ చూడాలి, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో అంటే సమావేశం సదస్సు కదా, మొత్తం దాదాపు 1800 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 36 దేశాల నుండి 233 అంతర్జాతీయ ప్రతినిధులు, 57 దేశాల నుండి 1275 అకాడమిక్ రీసెర్చ్ పేపర్లు సమర్పితం అవడం జరుగుతుంది. ఓకేనా?
థీమ్ ఏంటి అంటారు, రీచింగ్ న్యూ వరల్డ్స్ ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనైజెన్స్ అనే థీమ్. ఇక నెక్స్ట్, సో ఒక సంస్థకి అనుమతిని ఇవ్వడం జరిగింది కేంద్ర విద్యాశాఖ వారు. విద్యాశాఖ నుండి అనుమతి పొందిన సంస్థ ఏంటి, ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు అవనున్న ఆఫ్లైన్ క్యాంపస్ వార్తల్లోకి వచ్చింది. ఐఐఎఫ్టి గెట్స్ నాడ్ టు సెటప్ ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఇన్ గిఫ్ట్ సిటీ గుజరాత్. సో ఇక్కడ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారు ఎక్కడున్నారు, న్యూఢిల్లీకి సంబంధించి వారికి కేంద్ర విద్యాశాఖ వారు అనుమతులు ఇచ్చారు. దేనికోసం అనుమతులు, వారి యొక్క ఆఫ్లైన్ క్యాంపస్ సెంటర్ని గుజరాత్లోని గిఫ్ట్ సిటీ లేదా గాంధీనగర్లో ఏర్పాటు చేయడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ యాక్ట్, యూనివర్సిటీ చట్టం ఏ సంవత్సరం 1956, ఆ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారము ఈ ఆఫ్ క్యాంపస్ని ఐఐఎఫ్టి వారు గుజరాత్లో గాంధీనగర్లో ఏర్పాటు చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎనఫ్, ఓకేనా. 1000 మందికి పైగా విద్యార్థులతో బహుళ విషయాల సంస్థగా ఇది అభివృద్ధి చెందబోతోంది. ఆఫ్ క్యాంపస్ అర్హత కలిగిన ఫ్యాకల్టీ లభ్యత జరుగుతుంది. శాశ్వత క్యాంపస్ అభివృద్ధి ప్రణాళిక. నెక్స్ట్ వచ్చేసేసి రహదారి ప్రమాణాలకు సంబంధించి కేంద్ర మంత్రి గారు, ప్రస్తుతం కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే నితిన్ గడ్కరీ గారు. సో ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఏంటంటే కామన్గా రహదారి ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం, రోడ్ యాక్సిడెంట్స్, దివ్య గడియలు అంటాము, గోల్డెన్ అవర్స్ అంటాము. యాక్సిడెంట్ అయిన ఇమ్మీడియట్గా ఆ వ్యక్తిని, ఆ విక్టిమ్ని సమీపంలో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తే బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు, గుడ్ సమారిటన్స్ అంటారు. కొంతమంది మానవతా హృదయంతో ఉండేవాళ్ళు, ఎవరైనా సరే అక్కడ యాక్సిడెంట్ కనబడింది అంటే వాళ్ళని వెంటనే వాళ్ళ కార్లో వేసుకొని కానివ్వండి, లేదా వాళ్ళ వెహికల్లో తీసుకొని కానివ్వండి హాస్పిటల్ తీసుకెళ్ళేవారు ఉంటారు. కొంతమంది నాకెందుకు అనుకుంటారు, అలా అనుకోకండి. సో ఆ ఒక్క గంటలో వాళ్ళ ప్రాణాలను కాపాడే బాధ్యత మనలో ఉండొచ్చు, చెప్పలేం. వాళ్ళకి మనం దేవుళ్ళ వారికి సాయం అందించవచ్చు కూడా, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం తన పాత్రలో భాగంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ ఒక పథకంతో వార్తల్లోకి వచ్చింది. దాదాపు 150,000 రూపాయల వరకు వారికి సాయం అందించడము. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న బాధితులకు సమర్థవంతంగా వైద్య సేవలు అందించేందుకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2025 మే 6 నుండి, నిన్నటి నుండి అమల్లోకి వచ్చింది. ఇవాళ మే 7, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయిపోయింది ఇది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 7 రోజుల్లో సమీపంలోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులు ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఇందులో భాగంగా ఆ బాధితుడికి గరిష్టంగా 1.5 లక్షలు అంటే 1.5 lakh రూపీస్ వరకు ఉచిత వైద్య చికిత్స కూడా అందించబడుతుంది. సుప్రీంకోర్టు జనవరి 2025 తీర్పు ఆధారంగా గోల్డెన్ అవర్లో వైద్య సహాయం అందించాలని కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ విడుదల చేసింది. నెక్స్ట్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఒక కొత్త షిప్ తమాల్, ఐఎన్ఎస్ తమాల్. వాస్తవానికి రక్షణ రంగానికి సంబంధించి మనం వేటిపైన ఫోకస్ చేయాలంటే ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా, రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్, రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు. ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, సిప్రీ రిపోర్ట్ లాంటివి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, అటువంటివి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా సహకారము. సో ఐఎన్ఎస్ తమాల్ భారత్కు 2వ ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్ సిద్ధమైంది, భారత్కి రానుంది. భారత నౌకాదళానికి మనకు త్రివిధ దళాలు, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇంపార్టెంట్ కదా. అందులోని ఇండియా ఈజ్ పెనిన్సులా, ద్వీపకల్పం, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఈ ప్రాంతంలో రక్షణ కోసం మనము వివిధ అవసరాలు తీర్చుకుంటున్నాం. అమెరికా నుండి పొసిడాన్, ఎయిటై నిఘా విమానాలు ఈ ప్రాంతంలో నిఘా వేస్తున్నాయి, ఇలాంటివి. సో ఐఎన్ఎస్ తమాల్ భారత నౌకాదళానికి కీలక బలంగా నిలిచే ఐఎన్ఎస్ తమాల్ త్వరలో భారత్కు చేరనుందంట. ఇది రష్యా నిర్మించిన క్రివాక్ 3 తరగతి ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్, అధునాతనమైన శక్తితో కూడుకుని ఉంది. భారత రక్షణ ఒప్పందం 2016 కింద నిర్మించిన 4 ఫ్రిగేట్లో ఇది 2వదంట. సో దీని బరువు వచ్చేసి 3,900 టన్నులు.
తయారీ సంస్థ రష్యాలో, యాంటర్ షిప్ యార్డ్ అది రష్యాలో ఉంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ తుషిల్ 2024 డిసెంబర్లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ 2 ఫ్రిగేట్లు రష్యాలో నిర్మాణం పూర్తవగా నెక్స్ట్ 2 ఉంటాయి కదా, అవి గోవా షిప్ యార్డ్లో రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, మన భారతదేశంలో తయారవుతాయి. మొత్తం 4లో 2 రష్యాలో తయారైతే 2 భారతదేశంలో తయారవుతాయి. సో రష్యాలో తయారైనవి వచ్చేసేసి ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ తమాల్. ఓకేనా. ఐఎన్ఎస్ తుషిల్ భారతదేశంలో 2024 డిసెంబర్లో కమిషనింగ్ కూడా జరిగింది. కొత్తది ఇప్పుడు రాబోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్, జాతీయ రాజధాని ప్రాంతం ఉంటుంది కదా, ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, అక్కడ నిషేధాజ్ఞలు. దేనిపైన నిషేధాజ్ఞలు? బాణసంచ టపాసుల పైన. వాస్తవానికి మన దేశ రాజధాని ఎలాంటి పరిస్థితులు ఉంది రీసెంట్గా చూసాము. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఉంటుంది కదా, ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా మన దేశ రాజధాని నిలిచింది, న్యూఢిల్లీ. మరి అటువంటిది అక్కడ కట్టడి చేయాలి. ముఖ్యంగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్యాడీ స్టబుల్ బర్నింగ్ పైన నిషేధాజ్ఞలు చేయాలి. అండ్ వెహికల్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి లేదా ఎమిషన్స్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా కొన్ని నిషేధాజ్ఞలు, టపాసుల పైన నిషేధం అనేది వార్తల్లోకి వచ్చింది. మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరం 1986లో భాగంగా సుప్రీంకోర్టు సంపూర్ణ నిషేధాన్ని విధించింది చుట్టుపక్కల రాష్ట్రాల్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు 1991లో ఒక కేసు, సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఆ కేసులో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది ప్రతి పౌరుడికి జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21లో భాగంగా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా మనం అర్థం చేసుకోవచ్చు. జాతీయ రాజధాని ప్రాంతంలో బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు, ఆన్లైన్ సరఫరాపై పూర్తి నిషేధం కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు అమలు ఖచ్చితంగా చేయాలని హెచ్చరిక జారీ చేసింది. విఫలమైతే కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా ఉంటుందంట. ఏ చట్టం? 1986 ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం. ఆ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారము ధర్మాసనము ఈ అంశాన్ని తీసుకొచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీపావళి సమయంలో మాత్రమే నిషేధాన్ని అమలు చేయడం నిషేధ ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఇక నెక్స్ట్, సో ఇది నేషనల్ ఇష్యూలో ఇంపార్టెంట్. సో కాళేశ్వరం గురించి గతంలో మనము ఇంజనీరింగ్ వండర్గా ప్రభుత్వాలు చిత్రీకరించినాయి. సో అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది ప్రమాణాల ప్రకారం సాగలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ని నిన్న చూసాం మనం. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకము. కామన్గా తెలంగాణ ల్యాండ్ ఎలా ఉంటుందంటే ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది, మరి డెక్కన్ ప్లాట్యూలో భాగంగా. మరి గోదావరి రివర్ కానివ్వండి, రివర్స్ ఏవైతే ఉంటాయో డౌన్లో వెళ్తూ ఉంటాయి. ఆ రివర్ నుండి కానివ్వండి, వాటర్ బాడీస్ నుండి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఓకేనా. సో తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బ్యారేజీల్లో తీవ్రమైన నిర్మాణ వైఫల్యాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్ట్ గురించి అన్ని పేపర్లో వచ్చింది ఈరోజు. అత్యవసర మరమ్మతులు చేయాలని సమగ్ర భద్రతా సమీక్ష అవసరమని సూచించింది. ఓకేనా. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇంజనీరింగ్ వండర్గా చెప్పారు, కానీ ప్రమాణాలు లేకపోతే ఎంత వండర్ అయినా కూడా వ్యర్థమే. గోదావరి నది నుంచి నీటిని ఎత్తి పంపి తెలంగాణలో వరుసగా ఎండు భూములకు అందించడమే లక్ష్యము. ప్రాజెక్ట్ కేంద్రం వచ్చేసి కాళేశ్వరం, జయశంకర్, భూపాల్ జిల్లా. ఓకేనా. నదుల సంగమం ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద నీటిని తీసుకోవడము. ఎప్పుడు ప్రారంభం? 2016 ఈ నిర్మాణ పనులు. ఓకేనా. పంప్ హౌజులు 4, ఇందులో రామడుగులోని పంప్ హౌజ్ ఆసియాలోనే అతిపెద్దది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నిర్మాణ సంస్థలు ఎవరు? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు. ఎస్. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశము, నిన్నటి రోజున మార్గదర్శకాలు కూడా విడుదలైనవి. దేనికి సంబంధించి? ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులపైన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పథకాలు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినా,
లేదా ఇటీవల రాష్ట్ర సంస్కృతిలో భాగమైన పండుగల గురించి కానీ మేళాల గురించి కానివ్వండి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపైన కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పాలసీలపైన కానివ్వండి, ఇలా క్వశ్చన్స్ రావచ్చు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాలపైన కానివ్వండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. టీడీపీ లార్జెస్ట్ పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఏపీలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి సంబంధించి గైడ్లైన్స్ విడుదలైనాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2024-2029కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-2029 అంటే 5 సంవత్సరాల పాలసీ, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ పాలసీ, తయారీ రంగానికి సంబంధించిన విధానాన్ని విడుదల చేసింది. 4.0 అమలుకు మార్గదర్శకాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హతలపై స్పష్టతనిచ్చింది. విద్యుత్ ఛార్జీలు, మూలధన రాయితీలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రీఫండ్ వంటివి అందుబాటులో ఉంటాయంట. విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, శ్రీ సిటీ, కడప, అనంతపురంలలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. ఈ పాలసీలో భాగంగా పెట్టుబడుల పరంగా పరిశ్రమలు మైక్రో, స్మాల్, మీడియం, సబ్ లార్జ్, లార్జ్, మెగా, అల్ట్రా మెగా కేటగిరీలుగా విభజించారు ఈ పాలసీలో. సో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ పాయింట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పరిశ్రమలు కల్పించే ఉపాధి ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారంట. ఇక లక్ష్యం ఏంటి? దేశీయ తయారీకి పుష్కల బలము ఈ పాలసీ ద్వారా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. నైపుణ్యపరంగా శ్రామికులను అభివృద్ధి చేయడము, స్టార్టప్లకు, అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం కల్పించడము. సో డ్యూరేషన్ వచ్చేసి 2024-2029 మధ్య కాలంలో ఈ గైడ్లైన్స్ అమల్లోకి. ఓకేనా. విద్యుత్ ఛార్జీలు మినహాయిస్తారంట, క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు. ఓకేనా. సో టార్గెట్ హబ్బులు ఏంటి? ఎస్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇన్నోవేషన్ వార్తల్లోకి వచ్చింది. ఏ శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తారు ఏంటో చూస్తే సరిపోతుంది. తరచు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎక్కువగా ఐఐటీల గురించి, ఐఐఎస్సి గురించి ఇలాంటివి చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మెటల్ ఫ్రీ క్యాటలిస్ట్ ఫర్ హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అనే అంశం అని వార్తలోకి వచ్చింది. హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడక్షన్కి సంబంధించి మెటల్ ఫ్రీ క్యాటలిస్ట్ని అభివృద్ధి చేస్తూ ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు? మన భారతీయ శాస్త్రవేత్తలు. సో ఎవరు అంటే ఐఐఎస్ఈఆర్ పూణే వారు అండ్ రోక్లా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పోలాండ్ వారి సహకారంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత పరిశోధకులు హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి కోసము మెటల్ను ఉపయోగించని ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇది యాంత్రిక ఒత్తిడి ద్వారా నీటి అణువులను విడదీసి హైడ్రోజన్ వాయువును విడుదల చేయగలుగుతుంది అంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐఐఎస్ఈఆర్ పూణే వారు మరియు పోలాండ్ సహకారంతో దీన్ని తీసుకురావడం జరిగింది. లక్ష్యం ఏంటంటే 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లో ఇది ఉంటుందంట. ఓకేనా. గుర్తుంచుకోండి. ఇక భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిన్నటి రోజున ఫైనల్ అయిపోయింది. దాంతోపాటు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కూడా చూడడం జరుగుతుంది భారత్ బ్రిటన్ మధ్య. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. సో స్వేచ్ఛా వాణిజ్యము, ఏ రెండు దేశాల మధ్య అయినా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది అంటే వాటి విషయంలో టారిఫ్లు కానివ్వండి, రిలాక్సేషన్ ఉంటుంది, ఎగుమతులు దిగుమతులు ప్రోత్సాహకాలు ఉంటాయి, ఇటువంటివి. సో భారత్ బ్రిటన్ మధ్య, భారత్ బ్రిటన్ దేశాలు చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై అంగీకారము తెలిపాయి. ఈ చర్చలు అనేవి 2022 జనవరిలో ప్రారంభమై నిన్న కొలిక్కి వచ్చినాయి. ఒప్పందం ద్వారా భారత దుస్తులు, తోలు వస్తువులు, పాదరక్షలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం లభిస్తుందంట. బ్రిటన్ నుంచి విస్కీ, కార్లు, వైద్య పరికరాల దిగుమతులు చౌకగా మారుతాయి. ఈ ఎఫ్టీఏ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చేసి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం వచ్చేసి 2030 నాటికి $120 బిలియన్ చేరవచ్చని అంచనా వేస్తున్నారు ఇరు దేశాలు కూడా. ఇది 5వ భారత్, 6వ బ్రిటన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి గుర్తింపు ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతానికైతే 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ బ్రిటన్ 6వ స్థానంలో ఉంది. రీసెంట్గా IMF భారతదేశం 4వ స్థానంలోకి వచ్చిందని కూడా చెప్పారు. ఓకేనా. సో గ్లోబల్ ర్యాంకింగ్స్ ఓవరాల్గా తీసుకుంటున్నాను. సో రెండు దేశాల మధ్య కూడా వాణిజ్యపరంగా సహకారము ఈ ఒప్పందం ద్వారా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటీవల 2025 మే మంత్లో ఏ రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారత్ బ్రిటన్ ఎన్ఎఫ్. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం ముఖ్య లక్ష్యాలు ఏంటంటే బ్రిటన్లో తాత్కాలికంగా పనిచేసే భారతీయ ఉద్యోగులు మరియు సంస్థలు 3 ఏళ్ల పాటు సామాజిక భద్రతా చెల్లింపు నుండి మినహాయింపు పొందుతారంట. ఈ మినహాయింపు వల్ల వేతనాల్లో సుమారు 20% ఆదా సాధ్యమవుతుంది. ఒక్క ఐటీ రంగంలోనే 60,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది దీని ద్వారా. డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్
ఒప్పందం ద్వారా. గుర్తుపెట్టుకోండి. ఇక వార్తలు నిలిచిన వ్యక్తులను గనక పరిశీలిస్తే జర్మనీ దేశానికి ఛాన్సలర్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఫ్రెడరిక్ మెర్జ్ ఇటీవల ఏ దేశానికి జరిగిన ఎన్నికల్లో ఛాన్సలర్గా వార్తల్లోకి వచ్చారంటే జర్మనీ ఐరోపా ఖండంలోని ఒక దేశము. జర్మనీ క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్. సో ఏదైనా ప్రాంతం గురించి లేదా దేశం గురించి మనం చూస్తే మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా చూడాలి, మీకు చూపిస్తూనే ఉన్నాను. సో జర్మనీలో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, పార్టీలు ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనము కెనడా ఎన్నికలు చూసాము, పొలిటికల్ పార్టీ ఎవరు అధికారంలోకి వచ్చారని చెప్పాను. రీసెంట్గా ఆస్ట్రేలియా గురించి చూసాము, ఆస్ట్రేలియాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది నాయకుడు అని చెప్పేసి. సింగపూర్ ఎన్నికలు జరిగిన ఏ పార్టీ అని చెప్పాను. సో పార్టీల పేర్లు గుర్తుంచుకోండి. సో జర్మనీలో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ కొత్త ఛాన్సలర్గా ఎన్నికయ్యారు. సో మే 6న జర్మనీ పార్లమెంట్లో జరిగిన ఎన్నికలు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో జర్మనీ దేశము ఛాన్సలర్ పదవి జర్మనీ ప్రభుత్వంలోని అత్యున్నత కార్యనిర్వాహక పదవి. అక్కడ ఛాన్సలర్ అనేది పెద్దది. జర్మనీ పార్లమెంట్ బుండెస్టాగ్. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? జావో జింటాంగ్. ఏ దేశానికి చెందిన వారని అడుగుతారు. సో చైనాకు చెందిన జావో జింటాంగ్ ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్గా అవతరించిన తొలి చైనా ఆటగాడిగా నిలిచారు. తొలి చైనా ఆటగాడు. గుర్తుంచుకోండి, చైనా వారే ఛాంపియన్గా నిలిచారు. ఇటీవల చైనాకి సంబంధించి 5వసారి ప్రపంచ మహిళా ఛాంపియన్గా వార్తలించిన ఒక మహిళ గురించి చూసాము, వూ జియాంగ్ అని చెప్పేసి. సో ఇంగ్లాండ్లోని షెఫీల్డ్ వేదికగా జరిగిన ఫైనల్లో జావో జిన్లాంగ్ 3 సార్లు ప్రపంచ విజేత అయిన మార్క్ విలియమ్స్ పైన గెలుపొందాడు. గుర్తుంచుకోండి. సో జావో జిన్లాంగ్ ప్రస్తుతం ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్గా నిలిచారు. ఏ దేశానికి చెందినవారు అంటారు? చైనా. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో జరిగింది. ఎనఫ్. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న సూచీలపైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రశ్నలు. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క స్థానం ఎంత? మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి ఈ సూచీలో? మరియు 2025 సంవత్సరానికి గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీత ఎవరు? ఏ సంస్థ? సో ఇందులో ఏ మాత్రం తెలిసినా కూడా సమాధానాన్ని ఇవ్వండి కామెంట్ బాక్స్లో. ఓకేనా. ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పైనా పర్లేదు, చేయండి. నెక్స్ట్ డే రేపటి రోజున మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. ఇక అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్ ఆపరేషన్ సింధూర్ వార్తల్లోకి వచ్చింది. ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులు. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ గురించి మనము డీటెయిల్గా చూసాము. నెక్స్ట్ ఆపరేషన్ అభ్యాస్ ఈరోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్. నెక్స్ట్ మానవాభివృద్ధి సూచి భారత్ యొక్క స్థానం ఎంత? నెక్స్ట్ భారతదేశ వృద్ధి రేటు అంచనాలు మూడీస్ ఎలా అంచనా వేసింది? నెక్స్ట్ భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర 2027 సో ప్రథమార్థంలో జరగబోతోందని జితేంద్ర సింగ్ గారు చెప్పారు. అండ్ ఈరోజు ప్రారంభమైన ఒక సమావేశం లేదా సదస్సు గ్లెక్స్ 2025 12వ ఎడిషన్. థీమ్ ఏంటి? రీచింగ్ న్యూ వరల్డ్స్ ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనైజెన్స్ అనే థీమ్. అండ్ IIFT గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించిన ఆఫ్ క్యాంపస్. నెక్స్ట్ రహదారి ప్రమాద బాధితులకు ప్రత్యేక స్కీము లేదా పథకము. నెక్స్ట్ INS తమల్ రష్యా తయారు చేసింది, భారత్కు రానుంది. అండ్ NCR లేదా జాతీయ రాజధాని ప్రాంతంలో టపాసుల పైన ఏడాది పొడవునా నిషేధము. నెక్స్ట్ కాళేశ్వరం బ్యారేజ్ ప్రమాణాలకు లోబడి లేదు అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన అంశము. అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గైడ్లైన్స్ విడుదలైనవి. అండ్ రీసెంట్గా మెటల్ ఫ్రీ క్యాటలిస్ట్ ఫర్ హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అనే అంశంతో భారతీయ శాస్త్రవేత్తలు పోలాండ్ సహకారము. నెక్స్ట్ ఇండియా UK ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది జరిగింది 2022 నుండి జరుగుతున్న చర్చల ఫలితము. అండ్ జర్మనీ ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. అండ్ ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్గా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి చైనాకు చెందిన వ్యక్తి జావో జిన్లాంగ్. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకి వార్తలు నిలిచిన అంశాలు. దీంతోపాటు ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో భారతదేశ స్థానం ఎంత? మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి? 2025 సంవత్సరానికి గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీత ఎవరు? సో సమాధానం ఇవ్వండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. నేను మిస్లెనియస్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.